సులోచన. ఇప్పుడు 1985 కారంచేడు సంఘటన జరిగినప్పటికీ నా వయసు 13-14 సంవత్సరాలు ఉంటుంది. అప్పటికే నాకు పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఆ సంఘటనలో దుడ్డు రమేష్ని చంపేశారు. ఆయన నా భర్త అనమాట. ఆ సంఘటన అప్పుడు నాకు కూడా దెబ్బలు తగినాయి. 85 గొడవ జరిగే రోజు ఉదయాన్నే నేను జూలై 15 బట్టలతో టాకెళ్ళాను కాలువకి బట్టలతో టాకి. అక్కడ ఉదయాన్నే లేసి అందరూ బట్టలు ఉతుకుటాకి కాలువకి వెళ్ళి ఉతుకుతారనమాట. ఆ కాలువలో ఉతుక్కుని ఇంటికి తీసుకొచ్చి ఆ తర్వాత పనులు మొదలవుతాయి. అంటే అక్కడ ఉన్నంతలోనే శుభ్రంగా ఉంటాం. బట్టలు గట్ట ఉతుక్కోవటం కానీ అన్నీ చేయటం కానీ. బట్టలు ఉతుక్కొని ఇంటికి వచ్చే టైంకి పల్లెల్లోకి మొత్తం కమ్మ వాళ్ళందరూ బడిసులు గందరగొడ్డలు సరిగబాదులు అన్నీ పట్టుకొని ఇలాగా అక్కడ ఒకే రోడ్డు ఉంటుంది. అక్కడ చూసారు కదా మీరు, మెయిన్ రోడ్ పల్లెలోకి రావటానికి ఒకే రోడ్డు బారుగా ఉంటుంది. ఒకే రోడ్డు కదా నేరుగా రావటానికి. అక్కడ కళ్యాణ మండపం అంటారనమాట. ఆ కళ్యాణ మండపం దగ్గర నుంచి జమ్మి చెట్టు, కళ్యాణ మండపం పక్కన జమ్మి చెట్టు ఉంటుంది. ఆ జమ్మి చెట్టు దగ్గర నుంచి నేరుగా వస్తుంది. అక్కడి నుంచి మొదలయ్యారు. ఎంతమంది జనాలు ఉన్నారంటే చాలా మంది అనమాట. ఇంకేముంది ఇంకా వరుసుకుంటే ఇంకా పల్లె మొత్తం మీదకి ఇలా పట్టుకొని వచ్చేస్తున్నాం అనుకుంటే అందరు కొడతాకి. నేనేమన్నా కానీ కొంచెం దూరంలో ఉండి చూశాను వాళ్ళని. కాలువకి వెళ్ళి వస్తున్నాను కదా, ఇటువైపు రావాలి, వీళ్ళని చూసి వేరే రోడ్డుకి వెళ్ళాను, ఆ పక్కకి వెళ్ళాను అనమాట. దొడ్లు అంటారు వాటిని. అటు వెళ్ళి ఇంకా బుట్ట తీసుకెళ్ళి అక్కడ పడేసేసి కొత్తలాట్లు అంటారు వాటిని. నెత్తి మీద బుట్ట ఉంటుంది, బట్టలు ఉతికిన బుట్ట. ఆ తీసుకెళ్ళి ఆ కొత్తలాట్ల దగ్గర పడేసేసి కొత్తగా ఇళ్ళు కడుతున్నారు. అంటే కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చినాయి అనమాట. అవన్నీ అక్కడ పడేసేసి అక్కడి నుంచి నీటి కాలువ దిగి, అంటే పంట కాలువలు అనమాట పెద్దవి. ఆ కాలువ దిగి ఆ కాలువ అవతలకి వెళ్ళిపోయినాయి. గొడవ వాళ్ళందరూ వచ్చి ఎక్కడ కొడతారని చెప్పి ఆ కాలువ అవతలకి అప్పటికే కొంతమంది అటు పరిగెడతా ఉన్నారు ఆడవాళ్ళు. ఇంకా నేను కూడా వాళ్ళ దగ్గర పరిగెట్టాను. ఈ గొడవ కొంచెం అయిపోయిన తర్వాత రావచ్చులే అని చెప్పి అక్కడ నుంచొని వెళ్ళి ఒక దిబ్బ ఉంటుంది అనమాట. ఆ చాలల మధ్యలో దిబ్బ ఉంది. ఆ దిబ్బ మీద నుంచి చూస్తుంటే కొంచెం తర్వాత అందరూ అటే పరిగెడుతున్నారు మగవాళ్ళందరూ. వాళ్ళ వెనకాల కొట్టుకుంటూ మళ్ళీ కొంతమంది వాళ్ళ వెనకాల పడి వాళ్ళని కొడతా వస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇటువైపు చూసి ఇటు రోడ్డు చీరాలు వచ్చే రోడ్డు వైపు చూసేలేకి అందరినీ అక్కడ గోరీల దగ్గర ఒకళ్ళని, ఇంకా సాయిబుల గోరీలు అంటారు, అక్కడ ఆ రోడ్డు పక్కన 4-5 చోట 4-5 కొడతా ఉన్నారు. ఎన్న చూసి భయం వేసేసి ఇటువైపు వెళ్ళకుండా ఇటు ఊర్లోకి రాకుండా మళ్ళీ స్వర్ణవాయి పరిగెడతాం మొదలుపెట్టాం. స్వర్ణ అనేది ఇంకొక ఊరు అనమాట. మళ్ళీ స్వర్ణవాయి పరిగెట్టే వాళ్ళని ఏం చేస్తారు, వీళ్ళందరం కొట్టేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ట్రాక్టర్లు అవన్నీ వేసుకొని ఈ కారంచేడు నుంచి చీరాలు వచ్చే మెయిన్ రూట్ నుంచి మళ్ళీ ఒక గండి కట్ట ఉంటుంది. ఆ గండి కట్ట మీద నుంచి అవన్నీ అలా వచ్చేసి వాహనాలు వేసుకొని మళ్ళీ మా వైపు వచ్చేసారు కొడతాకి. అక్కడ కొంతమంది మగవాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళని చూసి మమ్మల్ని వాళ్ళ వైపు కొంతమంది, మా వైపు కొంతమంది అట్లా పరిగేశారు. మేమందరం ఆడవాళ్ళందరం అప్పటి వరకు గుట్టగా ఉన్న వాళ్ళని చల్లా చెదరైపోయాం. వాళ్ళని చూసి ఎటువంటి వాటి పరిగెట్టామన్నమాట. పరిగెట్టిన వాళ్ళందరినీ ఇంకా ఎక్కడ చిక్కిన వాళ్ళు అక్కడ గుట్లుగా రావటం బాధేసేది. ఆ బాధే క్రమంలోనే ఒక్కొక్కళ్ళని ఇలాగ బంతి ఎగిరినట్టు ఎగిరి కింద పడిపోయాం వాళ్ళు కొట్టే దెబ్బలకి. అలా కొడతా ఉంటే దెబ్బలకి కింద పడిపోయినప్పుడు మధ్యలో ఒకళ్ళు బరిసితో టికెట్ పడిసారు. అప్పుడు ఇంక ఇదంతా రక్తం అనమాట. ఇలా కారుకుంటా పడబడు కూడా ఇదంతా నాకు నా ఒంటి మీద ఆ రోజు స్కై బ్లూ బట్టలు ఉన్నాయి. స్కై బ్లూ జాకెట్, స్కై బ్లూ లంగా, స్కై బ్లూ ఓణి, ఎన్ని ఎర్రగా అయిపోయినాయి ఇదంతా. అదంతా అంతా అయిపోయి ఇంకా బాగా కొట్టేసిన తర్వాత ఇలాగ అందరం చల్లా చెదరైపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఒకసాటికి తీసుకొచ్చారు. ఒకసాటికి తీసుకొచ్చేసి అది అప్పుడు ఈ కాలంలోనే అక్కడ చెత్త అంతా తోలుతారు, నైపోగు అంటారు అనమాట దాన్ని. అది తోలేసేసి చాలకి నైపోగేటానికి ఆ నైపోగులన్నీ చెత్త అంతా ఒకసాటికి పోగేసేసి మమ్మల్ని అక్కడ తగలబెట్టాలని అగ్గిపెట్టి కోసం ఎత్తుకుంటున్నారు. అందరూ చనిపోయే వాళ్ళు, అందరూ చనిపోయిన వాళ్ళు మా ఆడవాళ్ళ వరకు కొట్టేశారు కదా ఫస్ట్. విక్టోరియా, మరి నన్ను ఇంకా కొంతమందిని అందరిని కొట్టిన తర్వాత అందరిని మళ్ళీ ఒకసాటికి చేర్చారు. ఆడవాళ్ళు పరిగెట్టాం కదా ఫస్ట్ ఊర్లోంచి మేము బయటకు చాలలో పరిగెట్టాం కదా. చాలలో పరిగెట్టినా కాడ అక్కడ కొట్టారు. స్వర్ణకి చీరాలకి కారంచేడికి మధ్యలో ఉన్నాం మేము చాలలో. ఆ మధ్యలో ఉన్న వాళ్ళని అక్కడ కొట్టేసిన తర్వాత
అందరిని మళ్ళీ అంటే కొట్టేటప్పుడు దెబ్బ తగిలితే ఇట్లా అయిపోతాం చల్ల చెదిరిపోయిన వాళ్ళందరూ ఒకసారిగా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఉన్న చెత్త అంతా పోగు చేసేసేసి అగ్గిపెట్టి కోసం వెతుక్కున్నారు. వాళ్ళ దగ్గర అగ్గిపెట్టలేదు జేబులో. సరే నీ దగ్గర ఉందా అని ఎత్తుకున్న వాళ్ళకు ఈలోపు కొంతమంది మగవాళ్ళు అటువైపు పారిపోతూ ఉన్నారు. ఇంకొక వైపు మా దగ్గర ఇద్దరు కాపలా పెట్టేసేసి మిగతా వాళ్ళందరూ అటు వీళ్ళని మన ఊళ్ళోకి తీసుకెళ్ళండి, ఇటు పని ఎట్ట కాదు, అక్కడ తీసుకెళ్ళి మన వాళ్ళ చేత మన ఆడవాళ్ళ చేత కన్నిచ్చి మళ్ళీ అప్పుడు గోతలో మూట కట్టి ఇష్టకాల్లో పడేద్దాము అని చెప్పి ఇంకా ఊళ్ళోకి తీసుకొస్తున్నారు అన్నమాట. అప్పుడు నీటి కాలువ కట్ట మీద వస్తూ ఉన్నాం మేము. ఒక మనిషి వాళ్ళు ఎదర ఒక మగ మనిషి ఒక మగ మనిషి వెనకాల ఉన్నారు. వాళ్ళు కమ్మవాళ్ళు మధ్యలో మేము ఉన్నాం అనమాట. అలా నడుచుకుంటూ వస్తున్నాం, ఖాళీ నడకది. అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు తేళ్ల ముత్తయ్య నాయన అట్లా కాలువ గట్టు ఆ గట్టు మీద సగం మనిషి నీళ్ళల్లో సగం మనిషి ఏమన్నా కానీ గట్టు మీద ఉన్నాడు. ఇలా పడిపోయి అప్పుడు ఇంకా ఆయన చూసి అనుకుంటున్నారు అనమాట. వాళ్ళు వెనక ఎదురా ఉన్నవాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయాడు. దుడ్డు యవాసు తేళ్ల యవాసు చనిపోయాడు, దుడ్డు అందరం కూడా చనిపోయాడు. అక్కడ ఇక్కడ ఏమన్నా కానీ వీడు చచ్చిపోయాడు, వీడు చచ్చాడు. ఇంకా మనవాళ్ళు చాలా మంది చనిపేశాడు గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ ఎవరు వస్తున్నారు వాళ్ళతో నడుచుకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతమందిని ఎట్లా కొట్టింది, ఎంతమంది చంపేసింది అట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ గ్రూప్ కదా కొట్టుకుంటూ వస్తున్నారు కదా జనాలందరినీ. వెనకున్న ఆయన ఎదురున్న అతను మాట్లాడుకుంటున్నారు అనమాట. అక్కడ సాయిబుల్ గోరీల దగ్గర నలుగురిని చంపేసాము, అక్కడి నుంచి సాల్మన్ గాండి అని కానీ సింసాబిట అక్కడ అయిపోయాడు, వాడు కూడా అక్కడే అయిపోయింది. ఇది ఇక్కడ చూడు ఇక్కడ అతను చూసినారు కదనమాట. ఇతను ఏమన్నా కానీ వీడు కూడా అయిపోయాడు. సగం మనిషి మామూలుగా ఉన్నాడు, మనిషి అంతా సగం మనిషి నీళ్ళల్లో సగం మనిషి ఏం బయట ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కర్రేసి తొక్కేశారండి. వాళ్ళ దగ్గర సరిగి బాధలు ఉన్నాయి కదా, ఆ వెళ్ళిన మనిషిని ఇక్కడ తొక్కేయటం వలన ఈ పార్ట్ లేదు. పార్ట్ మనకు మనిషి పైకి బాగానే కనిపిస్తున్నాడు, కానీ లోపల అవయవాలన్నీ బయటకు వచ్చింది, నలిగిపోయింది అన్నమాట. చూస్తాక మాత్రం మనిషి మామూలు అలా పడిపోయి ఉన్నాడు. ఇంకా ఇట్లాగా చనిపోయాడు అని చెప్పి ఆయన చూసిన తర్వాత చెప్తున్నారు అనమాట. ఎక్కడెక్కడ ఎవరిని కొట్టింది ఎట్లా కొట్టింది అని చెప్పేసి తీసుకొని ఊర్లో తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఇంకా మీరు చెరువు చూస్తారు కదా, కార్మిక సంఘటన సంబంధించిన చెరువు చూస్తారు కదా. ఇంకా చెరువు గట్టికి వచ్చే నీళ్లు కాలం అనమాట. ఆ చెరువుకి వచ్చే నీళ్ళు ఇంకా చెరువుకి దగ్గరగా మేము వచ్చేటప్పటికి అప్పుడు పోలీసులు వచ్చారు. ఇప్పటికీ ఇదంతా అయిపోయింది, 2 గంటల సమయం పైన అయిపోయి ఉంటుంది ఆ గొడవ మొదలై. అప్పుడు 2 అయింది, 3 గంటలు అయిపోయింది. తెలియదు కదా, పరిగెడతా ఉన్నాం, వాళ్ళు వచ్చి కొడతా ఉన్నారు, పరిగెడతా ఉన్నారు, పారిపోతున్నారు. అప్పుడు మేము మమ్మల్ని ఊర్లో తీసుకొచ్చేటప్పుడు ఆ చెరువు గట్టి మీద పోలీసులు చూశారనమాట. ఊరు దగ్గర పడిన తర్వాత పోలీసులు వచ్చారని చెప్పి వెనకడి ఎదురు మమ్మల్ని వదిలేసేసి వాళ్ళు పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇంకా మేము ఊర్లోకి వస్తా ఉన్నాం. ఇంకా చెరువు దగ్గర నుంచి మా ఇంటికి రావాలంటే ఆ చెరువు నుంచి ఆ కళ్యాణ మండపానికి మధ్యలో ఉంటుంది మా ఇల్లు. అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు దారి పొడుగుతో దెబ్బలు తగిలిన వాళ్ళని చనిపోయిన వాళ్ళందరినీ అలాగే పడుకోబెట్టున్నారనమాట. చాలామంది దెబ్బలు పోలీసులు అంటే అందరూ ఇంకా ఆడవాళ్ళు ఇంకా పిల్లలు ఎవరికి తీసి పెట్టున్నారో అక్కడ. ఇప్పుడు మన వాళ్ళని ఊరి మీద పల్లెలోకి వచ్చి కొట్టేశారు కదా, ఆడవాళ్ళని మగవాళ్ళని. ఇంకా అట్లా అక్కడ పిల్లి మహాలక్ష్మి అని వాళ్ళ ఇంటి దగ్గర పడుకోబెట్టున్నారు. అంటే కొద్దిగా ఇక 4 ఏళ్ల మధ్యలో కొట్టిన వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పడుకోబెడతారు. అట్లా అందరిని పడుకోబెట్టేసి ఉన్నారు. ఇంకా నడుచుకుంటా ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర అమ్మవాళ్ళు ఎవరు లేరు. ఇంకా అక్కడి నుంచి మా పెద్దమ్మ కూతురు ఎదురొచ్చి ఇంకా పెద్దగా ఏడ్చింది నన్ను చూసి. ఏడ్చి ఇంకా ఆటేసుకొని తీసుకెళ్ళింది ఇంటి దగ్గర అమ్మవాళ్ళు లేరు అనమాట. అమ్మ ఏమన్నా అప్పుడు నాన్న ఎత్తకుండా ఎక్కడికి వెళ్ళింది మరి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా మమ్మల్ని అందరినీ మళ్ళీ ఈ దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ పోలీసులు ఏం చేశారు, మనుషులు ఉన్న వాళ్ళ సాయంతో కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొచ్చారు. కళ్యాణ మండపం దగ్గర అంటే అక్కడ బస్సులు ఆగుతాయి. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఒకటి ఆపి అక్కడి నుంచి చీరాల హాస్పిటల్కి తీసుకురావడానికి. ఇట్లాగా చీరాల ఆ బస్సులో మొత్తం దెబ్బలు తగిలిన వాళ్ళు ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు ఏడుస్తా ఇంకా అందరూ దెబ్బలు తగిన పడుకోబెట్టి కొంతమంది కూర్చొని అలా ఉన్నారు. ఇంకా నేను కూడా ఒక సీట్లో కూర్చున్నాను. ఇంకా ఇట్లాగ మధ్యలోకి
చీరాలకి కాంటెంట్ చిన్న సవడాలు అంటారు, అక్కడికి వెళ్ళలేకి మా నాన్న ఎక్కిస్తున్నారు అక్కడ. అప్పుడు మా నాన్నకి ఈ కాళ్ళు ఇవన్నీ ఏం వంగట్లే, ఇంకా ఇక్కడంతా చీలిపోయి ఉంది, ఇక్కడంతా బడిసెట్లా పొడిసారంట, ఇదంతా చీలిపోయింది, కాళ్ళకు దెబ్బలు రక్తం కారుతా ఉంది. నువ్వు కూడా ఆ బస్సులోనే ఉన్నావమ్మా? ఎక్కించుకొని పోయి మమ్మలేదు. ఇంకా మా నాన్న మళ్ళీ ఈ రక్తం అంతా చూసి మళ్ళీ నన్ను, మా నాన్న బాగానే చూస్తున్నాడు, నన్ను చూస్తాడేమోనని చెప్పి నేను సీట్స్ అంటే ఇలా దాక్కున్నా మా నాన్న కనిపించకుండా. ఇంకా మా నాన్న తీసుకొచ్చి అట్లా పడుకోబెట్టారు బస్సులో. ఇంకా తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళారు అన్నమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అంత కట్టు కట్టేసేసి మత్తు లేకుండా వేస్తున్నారంట నాకు ఇవన్నీ. అంటే అంతమంది అందరూ మొత్తం జనాలే కదా, చాలా మందిని కొట్టారు కదా బాబు. చాలా మంది కొట్టారు, చాలా మందిని కొట్టారు. మన వాళ్ళని ఎంతమందిగా ఉండొచ్చు? మొత్తం ఎంతమంది ఉంటారు? 70 మంది. 70 మంది? దెబ్బలు తగిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అందరూ కలిపి ఉద్యోగాలు 70 ఉద్యోగాలు వచ్చినాయి. చనిపోయిన వాళ్ళు 46 మంది అన్నట్టు ఫిగర్ నాకు సరిగ్గా గుర్తులేదమ్మా, ఎక్కువ మంది మొత్తం మీద. విలేజ్ అందరూ మాది వాళ్ళు అన్నయ్య ఫ్యామిలీ కనిపించినట్టు కొట్టేశారు. కొట్టేసారు, బయటకు కొట్టేసారు. అలా కొట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళందరినీ ఒక రూమ్ లో అప్పుడు కూర్చోబెట్టారు, ఇట్లా పడుకున్నాం హాస్పిటల్లో అంటే ఓపీ దగ్గర. అక్కడ కొంతమంది చెయ్యిరిగిన అమ్మాయి ఎట్ట పెట్టుకొని ఉంది, ఇంకో దెబ్బ తగిలిన ఇక్కడ అట్లా ఉంది. నాకేమన్నా కానీ తలంతా ఒకటే దనారం అన్నమాట, ఆ శబ్దానికి ఇదంతా నొప్పి వచ్చేస్తుంది, ఇక్కడంతా లాగుతుంది మధ్య దనారం. ఇట్లా ఉంది, పండుకుంటే పండుకోలేకపోతున్నాను, ఇట్లా గోడకు అనుకొని కూర్చున్నాను. వాళ్ళు వచ్చేసేసి మత్తు లేకుండా వేస్తున్నారంటే నా కుట్లు తెలియట్లేదు, నాకేం తెలుస్తుంది. ఇంకా ఎవరో వచ్చి గట్టిగా అరిసి మత్తు లేకుండా వేస్తున్నారు, అమ్మాయి ఎటు వరేస్తుంది అని చెప్పి వచ్చిన జనాలు ఎంతమంది చూస్తారు. ఇంకా చూసేసేసి మొత్తం పేటల వాళ్ళందరూ వచ్చేసారు అనమాట, గుంపులుగా. అదేంటి అట్టేస్తున్నారు, అసలు మనిషి అనుకున్నారు, ఏమనుకున్నారు, మత్తు లేకుండా వేస్తున్నారు నుంచి మత్తు వేసి అప్పుడు కుట్లు వేయించారు. కుట్లు వేసిన తర్వాత వార్డులోకి తీసుకెళ్ళారు. వార్డులో తీసుకున్నప్పుడు మరి అప్పటికే రమేష్ని అప్పటికెప్పుడమ్మా తీసుకెళ్ళింది? రమేష్ అయినా ముందు నేను తీసుకెళ్ళాను, గుంటూరు తీసుకెళ్తాను, సాయంకాలమే తీసుకెళ్ళారు. అదే రోజు ఇంకా హాస్పిటల్కి నాకు పెళ్ళి అయిపోయింది కదా, తీసుకెళ్ళి బాగా మొత్తం కట్లు కట్టేస్తున్నాయి తనకి. ఇదంతా మెదడులో అంతా నీళ్ళు వెళ్ళిపోయినాయి, నీళ్ళలో పడేసారంట కొట్టేసేసి. మీరు నీళ్ళలో పడేసారంట. ఈ మెదడు అంతా నీళ్ళలోకి వెళ్ళిపోయి బతుకుతాడో లేదో ఇక్కడ నుంచి గుంటూరు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి మళ్ళీ మీరు చూస్తావా లేదని చెప్పేసి నన్ను ఒకసారి ఆ గుంటూరు తీసుకెళ్ళేటప్పుడు అంబులెన్స్ లెక్కించేటప్పుడు నన్ను తీసుకొచ్చి చూపించి తీసుకెళ్ళారు. ఇంకా తర్వాత చనిపోయినప్పుడు గట్టా ఇంకా నాకు చెప్పలేదు. ఇంకా అంటే డాక్టర్ గారు చెప్పకూడదు, ఆ అమ్మాయికి తలకు దెబ్బ తగిలింది కదా, అదే కొంచెం మెంటల్గా ఏమన్నా ప్రాబ్లం వస్తుందని చెప్పి చెప్పారండి అప్పుడు. తర్వాత ఛానల్గా చెప్పారు నాకు. 2 నెలల తర్వాత తెలిసింది. 2 నెలలు అంతా 2 months 2 నెలల తర్వాత అతను చనిపోయాడని చెప్పి చెప్పారనమాట. దాని తర్వాత ఇల్లుకి వస్తారు మీరు? ఆ తర్వాత 2 నెలల తర్వాత హాస్పిటల్ నుండి మళ్ళీ ఇంకా కారంచేడు వెళ్ళలేదు. ఇంకా అప్పుడు అందరూ చీరాలు వచ్చేసి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసేసి ఇక్కడ అందరూ ఒకే కుండలో వండుకొని ఇక్కడ అప్పుడు అక్కడ జనాల్లోకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ సంఘటనలో మీరు పబ్లిక్ మీటింగ్, పబ్లిక్ హియరింగ్ చాలా జరిగింది కదా, దాని గురించి కొద్దిగా చెప్తారు. ఈ సంఘటన మీకు తెలిసే సంఘటనలో తెలిసిన తర్వాత ఇంకా అప్పటికి నేను అంత మీటింగ్లకి అన్నిటికీ అప్పటికి వెళ్ళలేదు నేను. ఇంకా తర్వాత 1-2 ధర్నాలకి, ఇక్కడ రాస్తారోకి ధర్నాకి, ఒకసారి గడారి సంబంధం దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తుంటే అక్కడ లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. ఆ సంఘటన అయిపోయిన తర్వాత ఒకసారి ఇక్కడ రైలు రోకో చేశారు, దానికి వెళ్ళాను. రైలు రోకోలో రైలు ఆఫ్ చేసేసేసి అక్కడ కార్యక్రమం ఒకటి అయిపోయిన తర్వాత అప్పుడు కత్తి పద్మారావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు, ఆయన ఇంకా అప్పుడు నాకు కనిపించలేదు. కత్తి పద్మారావు గారు అంటే ఎవరో తెలియదు నాకు అప్పుడు, ఇంకా ఆయన యూజ్లో ఉన్నారంట. ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ అందరినీ తీసుకొని విజయవాడ మీటింగ్కి తీసుకెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఆ మీటింగ్లో అందరినీ చాలా చితకబాది దొరికినట్టు తలలు బగ్గిన వాళ్ళు, కాళ్ళు. ఈ సంఘటన జరిగితే ఇదొక ఎక్తి అయితే ఆయన్ని అరెస్ట్ చేయడం కోసం ఆయన మీటింగ్ జరుగుతుందంటే ఆ గ్రౌండ్ మొత్తం జనాలు నిండిపోయి మొత్తం ఇలా ఉన్నారంట, ఇట్లా ఒత్తుకొని ఉన్నారు. పెద్ద జోరు పెద్ద వర్షం వచ్చింది, అయినా ఒక్కళ్ళ కదలలేదు. ఆ వర్షం వెలిసి విజయవాడలో పద్మారావు గారిని అరెస్ట్ చేసే రోజు
ఫస్ట్ ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్కళ్ళు కదలకుండా ఆయన మీటింగ్ ఆయన మాటల కోసం వింటాం. నేను ఫస్ట్ సారి ఆ మీటింగ్ ఆయన మీటింగ్ వినడం కోసం వెళ్ళానప్పుడు హాస్పిటల్ చూసిన తర్వాత అంతకుముందు నాకు తెలియదు అనమాట. ఇంకా అప్పుడు ఇంకా జనాల్ని ఇంకా ఆ పోలీసులు జనంలో కూడా అందరు పోలీసులు మమేకమైపోయి అక్కడ కడతారు కదా ఇలాగ ఉంటాకి మనం కట్టకట్టాలి ఇవే లాక్కొని అక్కడ అడ్డుపడే వాళ్ళందరినీ జనాలందరినీ బాధపడేశారు పోలీసులు. అక్కడ కారం చేడులో ఆ సంఘటన చూస్తే మళ్ళీ ఇక్కడ పోలీసుల దగ్గర ఈ సంఘటన చూసాను నేను. అక్కడేమన్నా కానీ కమ్మోళ్ళు బాధారు, ఇక్కడేమో పోలీసులు బాధారు. ఇక్కడ మళ్ళీ కాళ్ళు ఎగిన వాళ్ళు, తలలు పగిలిన వాళ్ళు, ఆ గోడ దూరలేక ఎగిరి మళ్ళీ కొంతమంది దూకి కొంతమంది పోలీసులు దెబ్బలు తగిలి గేట్లు తిరిగిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎవరు చనిపోయాను ఇక్కడేమో మరి అప్పుడు విజయవాడ వెళ్తాం ఫస్ట్ టైం అనమాట. ఎటువంటి అటు వెళ్ళిపోయారు, విజయవాడ ఎటు వెళ్ళాలో తెలియదు. మా అమ్మ నేను మిగిలేము. రైల్వే స్టేషన్కి రావాలో మాకు రైల్వే స్టేషన్కి వెళ్తా తెలియదు. అక్కడక్కడ తిరుగుతున్నాము, రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము, రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తలేదు. అలాగే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్తా ఉన్నాం రైల్వే స్టేషన్ దాటేసి. ఇంకెవరో చూసి ఎక్కడికి వెళ్ళాలి, మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి అని చెప్పేసి అట్లా ఎన్ని గంటలు తిరిగామో. మధ్యాహ్నం అప్పుడు మీటింగ్ జరిగింది, రాత్రంతా 7-8 గంటల వరకు తిరుగుతూనే ఉన్నాం అక్కడంతా. ఎటు వెళ్ళాలో తెలియలేదు అనమాట. అంటే ఆ సంఘటన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే ఆ భయం మళ్ళీ అక్కడ అనిపించింది. ఇప్పుడు ఆ సంఘటనలో రికార్డ్ ఏమీ లేదక్క? రికార్డ్ అంటే మరి తెలియదమ్మా, అప్పుడు నాకు తెలియదు. అప్పుడు ఒక ఆయన పింగళ దశరథ రామయ్య గారు అని అప్పుడు మేము అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు రికార్డ్ చేసి ఇట్లా వీడియో తీసుకొని వచ్చి తీసాడు ఒక ఆయన, పింగళ దశరథ రామయ్య గారు, బ్రాహ్మణ ఆయన. ఆ సంఘటన మా సంఘటన జరిగితే ఆయన చంపేశారు. ఆ వీడియో తీసిన ఆయన విజయవాడ అంట ఆయన. విజయవాడ. మరి ఆ వీడియో మరి ఎక్కడుందో ఏంటో మరి అయితే తెలియదు మరి నాకైతే. మళ్ళీ ఏదో పబ్లిక్ హియరింగ్ కూడా మీరు అప్పుడు అది ఎప్పుడు జరిగింది? అది 2004 అనుకుంటా. పెద్ద పబ్లిక్ హియరింగ్ అది నా ఉద్దేశం. మరి ఇంకొకటి కోర్టుకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ మీకు అండగా లేదు, పోలీస్ స్టేషన్ అండగా లేదు, మీరు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కొట్టేశారు, మళ్ళీ సుప్రీంకోర్టులో ఇచ్చారు, మళ్ళీ 2000 మంది మీద కొట్టేకి వచ్చారు కదా. ఒక 2000 ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు కదా కొడతాకు వచ్చిన వాళ్ళు. లెక్క పడతాక లేదు అసలు కొడతాకు వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళు అదే ఆ ఊరోళ్ళే రాలేదు, పక్కన ఊర్ల నుంచి రవిడీలు తెప్పించుకున్నారు, బంధువులు తెప్పించుకున్నారు. ఎట్లన్నా కానీ ఇంకా అందరిని తీసుకొచ్చి కొట్టారు. ఇంతమంది లెక్కేటాక ఎక్కడుంది, తరిమి ఇప్పుడు మనం ఎంటాడి వేటాడారు కదా వాళ్ళు. మళ్ళీ కోర్టుని ఎట్లా చూస్తారు మీరు? కోర్టుని మనం చివరి వరకు కూడా వెళ్ళి నిలబడి వాళ్ళకి శిక్షలు పడే వరకు ఇప్పుడు కోర్టులు అనేవి మనకు న్యాయం చేయమంటే ఇప్పుడు కింది కోర్టు మనకి తెలిపింది కదా. ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళి 23-24 సంవత్సరాల 25 సంవత్సరాల తర్వాత మనం శిక్షలు వేయించగలిగామంటే అదే శిక్ష వాడికి అదే కారం చేయడం సంఘటన జరిగినప్పుడే కింద కోర్టులోనే లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్ళకుండా ఇక్కడ హైకోర్టులోనే పడినట్టయితే వాడి జీవితకాలం ఎక్కువ శిక్ష అనుభవించేవాడు, వాడికి ఎక్కువ బాధ తెలుస్తుంది. ఇప్పుడు బాధ అంత ఎక్కువ లేకపోయినా పడింది, అసలు మానసికంగా వాడు పడి ఉంటాడు. కానీ అసలు అక్కడ ఉండి పడిన దానికన్నా ఇప్పుడు అక్కడికి వెళ్తే పడిన దానికి వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు వయసు అయిపోతుంది కదా, 10 సంవత్సరాల తర్వాత సంఘటన జరిగి వాడు అప్పుడు కుర్ర వయసులో ఉంటాడు. కుర్ర వయసులో ఉన్నప్పుడు వాడు అహం అనిపోతుంది. ఇప్పుడు రెండో వాళ్ళకి మళ్ళీ ఇట్లాంటి సంఘటన జరగకుండా అయినా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళి కనీసం శిక్షలు అప్పుడు కొంతమందికైనా అంటే పడింది కాబట్టి అది చేయగలిగిన మనం అంతవరకు నేను చాలా. ఇప్పుడు చుండూరు సంఘటన జరిగింది కదా, చుండూరు సంఘటనలో కోర్టు ఇది చేసింది. ఇప్పుడు కోర్టులో అగ్రవాళ్ళు ఉన్నారు, అట్లా అగ్రవర్ణం ఉన్నారు ఒక మాట ఉంది. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో అది ఎట్లా చూస్తారు? అసలు వాడు అసలు జడ్జి అని అసలు అనిపిస్తుంది నాకు, అసలు మనిషి అని అనిపిస్తుంది ముందు తీర్పు చెప్పిన వాడు. ఇప్పుడు అగ్రవర్ణం వల్ల ఇప్పుడైనా కూడా వాడు కనీసం మనిషి అయి ఉండాలి కదా. అసలు ఇది నమ్మటం లేదని చెప్పి తీర్పు ఇచ్చాడు అంటే వాడు మనిషి కాదు. అసలు ఎలా ఇస్తున్నాడు? అసలు అంతమందిని చంపి అంతమందిని నరికి అట్లా కనపడుతుంది కదా వాళ్ళు. అసలు ఏమనుకొని ఇచ్చారంటే ఇప్పుడు అగ్రవర్ణాలకి ఇప్పుడు వాళ్ళ వైపే న్యాయం జరుగుతుంది కానీ మన వైపు న్యాయం జరగటం లేదు. అక్క ఇప్పుడు మీ
కారం చెడు మూమెంట్ పట్టుకొని ఎన్ని మూమెంట్ వచ్చింది ఇక గుర్తుందాక? కారం చెడు మూమెంట్ తర్వాత కారం చెడు మూమెంట్ తర్వాత నాకు తెలిసి కారం చెడు మూమెంట్ తర్వాత అంటే నాకు అప్పుడు మూమెంట్ల గురించి అన్నీ తెలియదు. అంటే పెళ్ళయింది, పిల్లలు ఇట్లాగా మళ్ళీ తర్వాత ఇట్లా జరుగుతుంది. ఎక్కువ ఈయన బయటకు వెళ్తాం. నేను చూసినంత వరకు అప్పటికంటే ఇప్పటికి మన ఎస్సీ కులాల్లో కొంచెం చైతన్యం పెరిగినట్టు మాత్రం చాలా చాలా తేడా వచ్చింది. అప్పటికి ఇప్పటికి చాలా చాలా తేడా ఉంది. ఎట్లాగా ఇక్కడ మూమెంటే లేదు కదా. ఈరోజు కారం చెడు అమరవీరులు కూడా ఒక 10-20 మంది వచ్చి ఉండొచ్చు. మూమెంట్ ఇప్పుడు లేకపోవచ్చు. అప్పుడు జరిగినప్పుడు చాలామంది ఆలోచించుకొని అప్పుడు ఇంకా రకరకాలుగా వచ్చి అప్పుడు ఇప్పుడు మీడియా వచ్చింది, జనాలు తగ్గిపోయారు. అప్పుడు వచ్చిన వాళ్ళని చూస్తే అసలు నాకు అసలు ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈరోజు అయితే మనుషులు లేదు, 4 పూర్తిపోయింది. ప్రతి సంవత్సరం 100 మంది 50 మంది ఇంటికి వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. అప్పుడు వచ్చిన వాళ్ళు డైలీ వస్తూ ఉన్నవాళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళు. వాళ్ళకి ఆ స్ఫూర్తి ఉంటుంది కదా. ఇప్పుడంటే రాలేకపోయాళ్ళు, పెద్ద వయసు రాలేకపోయాళ్ళు. లేకపోతే ఇప్పుడు మనం దాని మీద ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా రకరకాలు వస్తాయి కదా సమస్యలు, ఇంకా సమస్యలు ఉండొచ్చు. ఉద్యమం జరగకుండా ఏం లేదు. అంటే ఇంకా చైతన్యం అవ్వాలని ఇప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు అదేనా? అవునుగా, మీరు చెప్పారు పెద్ద మూమెంట్ ఇప్పుడు ఉంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు అప్పటికింత ఇప్పుడు తగ్గిందని చెప్తున్నాను. 85లో గొడవ జరిగింది కదా. 85 నుంచి దగ్గరగా 2000 వరకు జనాలు ఫుల్గానే వస్తూ ఉన్నారు. 2005 వరకు 2000 వరకు 2000 వరకు ఓకేగా. మళ్ళీ చుండూరు జరుగుతున్నాయి. చుండూరు 91 జరిగింది. 91లో జరిగింది అనమాట. అప్పుడు మా వాడు చిన్నవాడు, నెలల పిల్లవాడు. చుండూరు సంఘటన అప్పుడు ఈయన వెళ్ళి లాఠీ దెబ్బలు మొత్తం ఒళ్ళంతా. నాకు కాదు, ఈయన వెళ్ళారు. ఇవన్నీ లాఠీ దెబ్బలు ఇట్లా ఇంత పొడుగున్న సార్లు ఇలా అదే శవాల్ని పూడ్చేటప్పుడు ఎప్పుడో మొత్తం మీద వెళ్ళినప్పుడు నేను అప్పుడు బాలింతను అనమాట. 20 రోజులు బాబు నాకు. మళ్ళీ చుండూరులో జరిగింది అప్పుడు కూడా కారం చెట్లు ఉండేవాళ్ళు వెళ్ళారు అక్కడ. ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, చాలా మంది వెళ్ళారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే చుండూరు ఇప్పుడు ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది మన వాళ్ళు చంపేశారు. ఎందుకు చంపేశారు? ఆతృత అలా ఏంటి అసలు. నేనైతే చుండూరు ఇప్పుడు మొన్న లక్ష్మీపేట కూడా వెళ్ళొచ్చాను. అసలు లక్ష్మీపేటలో మరీ దారుణం అసలు. ఒక రోడ్డు అడ్డు. ఏంటి సంఘటనలాగా మనం ఏ కాడికి మనకై మనం బతకాలంటే వాళ్ళ మీద మనమే తిరగబడతాం. అది కూడా అక్కడ కూడా భూమి గురించే కదా గొడవ. చుండూరులో ఏమన్నా కానీ వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అవుతున్నారని చెప్పేసి చదువుతున్నారని అదిగా వాళ్ళ అమ్మాయిలకి వెళ్ళి చూస్తున్నారని. ఇక్కడ మనం కోర్టుకి వెళ్తున్నాం కాబట్టి కోర్టులో జడ్జి గారు ఎలా అడుగుతారు, నీకు ఎలాంటి సంఘటన జరిగింది, మీరు ఎలా చెప్పాలి అనే దాని మీద సిరిల్ రెడ్డి గారు ఎర్రగా ఉంటారు కదా, ఇప్పుడు సిగరెట్లు కలుస్తూ ఉంటారు. ఆయన బొజ్జ తారకం గారు, ఇంకెవరు కొంతమంది మిగతా వాళ్ళ పేరు నాకైతే తెలియదు, తీసుకెళ్ళి చెప్పారనమాట అక్కడ. ఆ తర్వాత బొజ్జ తారకం గారు పబ్లిక్ మీటింగ్లో పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, మా పెళ్లి చేసింది కూడా పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, మళ్ళీ గుర్రం జాషువా గారి కూతురు హేమలత గారు, వీళ్ళందరూ నిడుబ్రోడ్లో జరిగినప్పుడు వాళ్ళు చేశారనమాట. అంటే మిగతా విషయాలు కోర్టు విషయాలు అంటే ఆయన హాజరయ్యాడు లేదు అలాంటివి నాకు తెలియదు. నాకు తెలిసింది అప్పుడు అంబేద్కర్ రాజారాం గారు వచ్చినప్పుడు బీఎస్పీ తరఫున పార్టీ తరఫున మన ఇంట్లోనే సమావేశమైంది. ఇక్కడ 2 రాత్రులు కూర్చున్నారు, పగలు ఒక రాత్రి కూర్చొని చాలాసేపు చర్చించుకున్నారు. తలుపులు వేసుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు పార్టీ గురించి నాకైతే పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, బొజ్జ తారకం గారు, కత్తి పద్మారావు గారు, బత్తుల పున్నయ్య గారు, మళ్ళీ నెల్లూరు నుంచి ఒక ఆయన మస్తాన్ రావు గారని, ఇట్లా వీళ్ళ ఒక దళిత మహాసభ కమిటీ ఉంటుంది, వాళ్ళు ఏమంటారు వాళ్ళు కార్యవర్గ సభ్యులు, వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడారు అనమాట ఆయన వచ్చినప్పుడు. అంటే మనం దానిలోకి వెళ్ళాలా లేదా అనేది. అట్లాంటివి ఇంకెక్కడ కూడా జరిగినాయంట, మన ఇంట్లో జరిగినప్పుడు.
అక్కడ ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మెల్లగా బొజ్జతారకం గారు రావటం తగ్గింది. అది ఎందుకు ఏంటనేది నాకు తెలియదు, కారణం తెలియదు. అంటే అలా రావటానికి అంటే కంటితో చూస్తేనే ఆ సంఘటన ఎలా జరిగింది అసలు మనకి వాళ్ళు కొడతాం, మళ్ళీ వాళ్ళు మనం తీసుకురావటం, బూతులు మాట్లాడుకుంటా తీసుకురావటం, మళ్ళీ ఆడవాళ్ళ చేత మళ్ళీ కొట్టించాలని, వాళ్ళు చాలా నీచమైన బూతులు అనమాట. ఆడవాళ్ళు కూడా కొట్టారా? కొట్టలేదు, వాళ్ళు చెప్పుకుంటా రావటం తీసుకొస్తూ. ఓ మన ఆడవాళ్ళని పెట్టి కొట్టాలరా వీళ్ళని, వీటికి బాగా బలిసిపోయిందిరా అసలు మాదిగలంజలు, వీటికి యోనిలో ఎంట్రుకలు కత్తిరించి పోయాలని. అది అంటే బూతులు అసలు ఎంత భయంకరమైన బూతులు అంటే వాళ్ళు అసలు కలుసుకుంటేనే అసలు. మీరు ముగ్గురిని ఇగ్గి వస్తున్నారు లేదా? ముగ్గురు కాదు, ఆరుగురు మహిళలు. వాళ్ళు ఒక పిల్ల తల్లి ఉంది, ఆమెను కొట్టలేదు. ఇంకా గర్భిణి ఉన్నట్టుంది, ఆమెను కూడా కొట్టారు. ఆమె కాదు, అందరం ఉన్నాయి. విక్టోరియా, మరియమ్మ వాళ్ళ వదిన, నేను, ఇంకొక అంటే మొత్తం 5 ఉన్నాము. ఈరోజు మీరు మర్చిపోయారు ఎప్పుడు? అసలు మర్చిపోవటానికి ఎక్కడ మర్చిపోయా, అసలు మర్చిపోవడానికి రాదు అసలు. అది ఎట్లా మర్చిపోతాం అసలు? వాళ్ళకి చెప్పుకుంటా ఎక్కడెక్కడ ఎవరెవరిని చంపేసి వచ్చాను. అది గోరీల దగ్గర రమేష్ గడు అయిపోయాడు. రమేష్ అంటే అప్పటికే పెళ్ళి అయిపోయింది కదా, తనా కాదా మళ్ళీ అది కానీ చంపేసింది తన్నాను అనమాట అక్కడ. అది యెహోషువని అయితే ఇలాగా గడ్డ పలుకు తీసుకుని ఇలా పెట్టేసేసి ఇక్కడ కణతలు వేసేసి దించేసేసి 2 కాళ్ళు మళ్ళీ తల మీద పెట్టి ఇట్లా లాగారు ఇంకా రాకపోతే. అసలు చూస్తేనే అసలు అది మనం అంత సంఘటన తలుసుకుంటే అసలు అంత రక్తమే మొత్తం బస్సులు వస్తుంటే మా నాన్న మళ్ళీ నన్ను చూస్తే ఎక్కడో తలుచుకుంటారని చెప్పి నేను తలకాయ ఉంచుకోవటం. అసలు ఆ సంఘటన చెప్పటానికి లేదు ఇంకా. మా చెల్లి మా నాన్న ఎత్తుక్కుంటా, మా చెల్లి మా తమ్ముడు వెళ్ళి మా నాన్న అక్కడ వాళ్ళు కొట్టేసేసి ఒక గుంట్లోకి నెట్టేశారంట. నెట్టేసినప్పుడు మా చెల్లి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకెళ్ళి మా నాన్నకి పోసిందంట. అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచేది? 4 కిలోమీటర్లు నడిచెళ్ళి మా నాన్న ఎత్తుక్కోండి, మా చెల్లి మా తమ్ముడు. అప్పుడు ఎంత ఉంటుంది వాళ్ళ వయసు? మా చెల్లికి 11 సంవత్సరాలు, మా తమ్ముడికి 8 సంవత్సరాలు. వాళ్ళు అట్లా మా నాన్న ఇటువైపే అంటే మా నాన్న సాధన చేస్తారనమాట. సాధన చేస్తా ఇట్లా వెళ్ళారు మా నాన్న వెనకాల ఇట్లా జనాలు పడ్డారు. మా నాన్న ఉన్నారు లేదా ఎట్లా ఉంటే ఇక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ 4 కిలోమీటర్ల దూరంలో ఎవరెవరిని కొట్టుపడేసి చూసుకుంటే ఇళ్ళలో మా నాన్న ఉన్నాడా లేదా చూసుకుంటే వెళ్ళారంట. ఇట్లా వెళ్ళిన తర్వాత ఆ గట్టంట వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇలా కాళ్ళ గుంట్లో పడేసినప్పుడు మూలుగతో వినపడించినట్టు మా చెల్లికి. అప్పుడు మా చెల్లి మా తమ్ముడు వెళ్ళకపోతే మా నాన్న మాకు ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు. మళ్ళీ వడిస్తూ ఇలా పొడిచారంట, పళ్ళన్నీ కదిలిపోయినాయి అంతా. ఈ రక్తం మంచినీళ్ళు తాగుతుంది కదా, మంచినీళ్ళు తాగకుండా ఈ రక్తం తాగారంట. ఇందాక మా నాన్న చెప్పారా లేదు, ఆ రక్తం తాగి ఆ గొంతు ఎండకుండా ఆపుకున్నారంట. కారే రక్తం అంతా. అది మర్చిపోవడానికి ఎక్కడ ఉంటుంది అసలు? అవన్నీ చాలా చాలా కష్టం. ఇప్పుడు ఉండే జనరేషన్ అందరికీ తెలుసాక? ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఈ సంఘటన గురించి తెలుసా? సంఘటన గురించి అందరికీ ఏం తెలుసు. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వచ్చిన కుర్రోళ్ళకి వాడు జరిగిందంట అని తెలుసు, కానీ ఎంత లోతుగా తెలియదు వాళ్ళందరికీ. ఎంత లోతు తెలియదు. ఎందుకు చెప్పొచ్చు కదా మీరు అందరూ కూర్చోబెట్టి నేర్చుకోరా అట్లాంటి? అది బుర్రకథల రూపంలో తీసుకొచ్చి చెప్పాలి మన వాళ్ళకి. అట్లాంటి ఎట్లా ఏంటిగా నాకు అర్థం కాలే. బుర్రకథలు అట్లాగా పల్లెల్లోని బుర్రకథలు చెప్తారు కదా, ఏమంటారు వాటిని మీరు? అదే ఒగ్గు కథ ఉంది కదా, ఒగ్గు కథలు. ఆ ఒగ్గు కథల్లాగా చెప్పాలి. ఒక్కొక్కరు జరిగిన సంఘటన ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రోజు చెప్పాలి. ఒక్కొక్క రోజు సరిపోతుంది చెప్పటానికి, ఆ రోజు జరిగిన సంఘటన. ఒక్క అతని స్టోరీ ఒక్క రోజు పడతాయి చెప్పేకి. అందరూ చెప్పాలంటే కుదరదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ.
ఒకళ్ళ జరిగింది ఒకళ్ళకి తెలియదు కదా. మళ్ళీ మీరు రాయొచ్చు కదా. రాయటం రాదు నాకు, చదువుకోలేదు కదా. ఇప్పుడు కారం చెడుకు వచ్చేసేలేకి నాకు అప్పుడు చిన్న వయసు కాబట్టి అంత తెలియదు, అమ్మ వాళ్ళు పనులకు వెళ్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన మహిళల కారం చెడు ముందు ఈ మాలలు వీళ్ళనైతేనే ఉన్నా కానీ వాళ్ళు ఒక రకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, వ్యంగ్యంగా మాట్లాడతాం, కానీ వాళ్ళ దగ్గరికి రప్పించుకోవటం అట్లాంటివి అని చేయటం. అదే మాది కూడా దగ్గరికి వచ్చేలేక అలా మాట్లాడితే కూడా సాహసించారనమాట. అంటే మనం అంటే అంత భయం అక్కడ. అది ఇప్పుడు మాలా మాదియ ఇష్యూ ఉంది కదా, మాలా మాదియ చాకలి ఇదన్నీ కులాలు వేరువేరుగా ఉంది, విడిపోయి ఉంది. ఇది మనం ఎట్లా చూడాలి? మాలా మాదియ కాస్ట్ని ఒక దళిత్గా ఎట్లా చూడాలి ఈ కాన్ఫ్లిక్ట్ని? అక్కడ అందరూ బాగానే ఉండేవాళ్ళు, అందరూ కలిసి ఉంటే బాగుంటుందమ్మా నా ఉద్దేశం అయితే. మాలళ్ళు మాదిగళ్ళు మనం అట్లా అని కాకుండా మనం అందరం కలిసి మనం మూమెంట్ చేసుకొని మన హక్కులకే మనం పోరాడుకొని మనకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో అప్పుడే ఈ సంఘటనలు జరగకుండా ఉంటాయి. అలా రాజ్యాధికారం ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉండబట్టే కదా ఇప్పుడు మన మీద సలాయించగలుగుతున్నారు. ఇప్పుడు అదే అన్ని కులాల లేని కులాల వాళ్ళందరూ ఒకటయ్యి మన రాజ్యాధికారం చేజిక్కించుకుంటే ఇప్పుడు ఇవన్నీ రావు కదా. చదువుకోవాలి ఫస్ట్, తర్వాత రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి, వాళ్ళు చెప్పినట్టు మనం వినకుండా అన్ని రంగాల్లో ముందు ఉండాలంటే మనం అందరం కలిసి పనిచేయాలి. విడివిడిగా పనిచేసినంత కాలం మనం ఇంకా అనగారిపోతాం. నాకు తెలిసిన నా అనుభవం, చదువు ఉన్నా లేకపోయినా నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఎంతగా చదువుతారు? నేనేం చదువుకోలేదమ్మా. అక్క ఇప్పుడు మాలా మాదిగ కాన్ఫ్లిక్ట్ పెద్దదిగా వెళ్తున్నాయి. మాలా వాళ్ళు మాదిగల్ని అంటరానితనంగా చూసేది ఉందకట్లా? అట్లా మరి మాకు తెలిసి లేదు. మరి అంటరాంతరంగా వీళ్ళు అంటరాంతరంగా చూస్తామంటే లేదు. మరి అక్కడ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళు వెళ్తాం, వీళ్ళ పెళ్ళిళ్ళకి వాళ్ళు రావటం, భోజనాలకి కలిసి ఉండేవాళ్ళు. ఓ మాలా మాదిగలు పెళ్లి కూడా ఇప్పుడు చేస్తున్నారు కదా? అంటే పెళ్ళిళ్ళు ఏం జరగలేదు కానీ ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ భోజనాలకు వాళ్ళు వెళ్తారు, ఇక్కడ భోజనాలకు వీళ్ళు వస్తారు. అంటరాంతనం లేదు ఒకరికొకళ్ళది. అక్కడ కారం చెడు అక్కడ ఇప్పుడు ఇక్కడ విజయనగరం కాలనీలో కూడా ఇక్కడ అన్ని పేటలే ఉన్నాయి. ఇక్కడ పేటలో కూడా అంటరాంతనం ఏమి లేదు, కలిసే ఉంటారు. మాదిగ వాళ్ళు మాలా ఇంటికి వెళ్ళొచ్చు, మాలా వాళ్ళు మాదిగ ఇంటికి రావచ్చు. పెళ్లి కూడా ఇద్దరు లవ్ చేస్తారంటే పెళ్లి చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అట్లా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ పెళ్లిళ్ళు మాత్రం కుదుర్చుకొని చేసినవి మాత్రం లేవు. అంటే తల్లిదండ్రులు వెళ్ళి మా అమ్మాయిని మీ అబ్బాయికి అని ఎట్లా వెళ్ళి మన సంబంధాలు అడిగి చేయటం లేదు. ప్రేమించుకొని పెళ్లిళ్ళు అయితే చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎరుకులోళ్ళని చేసుకున్నారు, మానవాళ్ళని చేసుకున్నారు, సాలీలను చేసుకున్నారు, అట్లా చేసుకున్నారు. కానీ కుదిరి చేసినవి మాత్రం కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాయి. అందరు కలిసి నిర్మించిన కాలనీ. ఇప్పుడు ఇక్కడ జరిగే సంఘటనకి మాలా వాళ్ళు ఎట్లా అండంగా ఉంటారు? అప్పుడు జరిగినప్పుడు అసలు కుల ఫీలింగ్ లేదు. అసలు మన ఎస్సీ వాళ్ళని కొట్టారు, మన వాళ్ళని కొట్టారు అని చెప్పేసి ఇంటికి ఒక గుప్పిడి బియ్యం వేసుకొని తీసుకొచ్చి అట్లాగా వండి పెట్టారు అన్నం అక్కడ. అప్పుడు అందరికి మావాళ్ళు మనవాళ్ళు అట్లని చెప్పి అన్నం మాలా వాళ్ళు అందరూ పూటకొక పేట నినాదంతో. ఇప్పుడు పూటకొక పేట అంటే ఇక్కడ జాన్పేట, జయంతిపేట, మరీంపేట, శాంతినగర్ ఇట్లా పేటలు ఉన్నాయి అన్ని. అక్కడ అన్ని మాలలు ఉన్నారు, ఎక్కువ మాలలు ఉన్నారు. ఓకే. వాళ్ళు పూటకొక పేట అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్నాలు వండుకొచ్చి పెట్టారు మాకు ఇక్కడ. వాళ్ళు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఉద్యమంలో ముందున్నారు ఇక్కడ వాళ్ళు ముందు నడిపించారు. లేకపోతే ఇక్కడ వాళ్ళు మేమందరం పండుకొని ఉంటే, మా వాళ్ళందరూ పండుకొని ఉంటే వాళ్ళ చుట్టూ కర్రలు తీసుకుని కాపలా కాస్తారు. కారం చెడు కమ్మోళ్ళు వస్తారని, మేము మీకు అండగా ఉన్నామని. మాలాలు ఎట్లా కానీ చూడాలా? మీరు ఇట్లా చెప్తున్నారు, అక్కడ బయట ఆ సంఘటన జరిగినప్పుడమ్మా 85లో ఈ గొడవ జరిగినప్పుడు వాళ్ళు కాపలా కాశారు. అట్లాగా చుట్టూ పండుకున్న వాళ్ళని మేమందరం అక్కడ పండుకొని ఉంటే ఇక్కడ నాలుగు పెద్ద పెద్ద ఒక పూరి పాకలు తాటాకులతో ఇక్కడి నుంచి అంతవరకు పెద్ద పెద్ద పాకలు వేస్తే ఆ 4 పాకల్లో అందరూ ఉండేవాళ్ళు అనమాట. ఉంటే వాళ్ళందరూ కర్రలు తీసుకొని వచ్చి నైట్ కాపలా కాశారు. పూటకు ఒక పేట వండి పెడతాం. ఫస్ట్ అక్కడి నుంచి వచ్చినప్పుడు చర్చి కాంపౌండ్ అని ఇక్కడ ఉంది చీరాలు.
అక్కడ పెద్ద స్థలం ఉంటుంది, ఇప్పుడు మీరు చూడవచ్చు వెళ్తే టౌన్లోని. అందరూ హాస్పిటల్కి చర్చి కంపౌండ్ దగ్గర అనమాట. హాస్పిటల్లో ఉండనివ్వరు కదా ఇంతమందిని. ఆ చర్చి దగ్గర అందరూ ఉంటే అక్కడికి వచ్చి చూసి ఏడ్చి వాళ్ళు మాలాలు బియ్యం తీసుకొచ్చి లేకపోతే అన్నం అడుక్కొచ్చి అందరికి పెట్టిన సంఘటనలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లాగా? ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు పరిస్థితులు మారినాయి, ఇట్లాగా మాలా మాదిగని ఉద్యమం తేడా వచ్చింది. ఇప్పుడు అంటే ఇప్పుడుకి నేను ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు మనం పలకరిస్తారు, మనం వాళ్ళని పలకరిస్తాము, పైకి మాత్రం అంతా బాగానే ఉంటారు. ఓకే అక్క, ఈ వీడియో చూసే చాలా దళితులు ఉన్నారు కదా, అందరు దళితులు, వాళ్ళకి అందరికీ మీ ఉద్యమంలో మీ ఎక్స్పీరియన్స్లో మేమేమి నేర్చుకోవాలి ఈ ఇన్సిడెంట్లో, మీ స్టోరీలో? ఏం నేర్చుకోవాలంటే ఇట్లాంటి సంఘటనలు నాకు జరిగినట్టు ఎవరు జరగకూడదు. ఏం నేర్చుకోవాలంటే ఇట్లా నాకు జరిగినట్టు ఎవరు జరగకూడదని నేను కోరుకుంటాను. అది కమ్మలు జరిగిన తర్వాత మనం ఇట్లా నిలదొక్కుని ఇలా ఉన్నాం కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మనం గట్టిగా మన వాళ్ళకి ఎక్కువ కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా చెడ్డ అలవాట్లు ఏమన్నా ఉంటే మనం ఇంకా తాగటాలు అలాంటివి ఉంటే మనకు సహజంగా మనం లేనివాళ్ళు మనం చదువుకొని ఎదరికెళ్ళి మనం రాజ్యాధికారం చేజిక్కించుకున్నప్పుడే మనకి ఎన్ని పోతాయి